హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం. చార్లెస్ డికెన్స్ ఈ పేరు 2 శతాబ్దాలుగా దాదాపు వినిపిస్తూనే ఉంది. అప్పటికి ఇప్పటికీ ఎన్నిసార్లు ఆ పేరు విన్నా, ఎన్నిసార్లు ఆయన నవలలు చదివినా మళ్లీ మళ్లీ చదవాలనిపించే కుతూహలం ఎవ్వరికీ ఎప్పటికీ ఆగదు. ప్రతిరోజు కొన్ని వందల పేజీలు ఆయన సాహిత్యాన్ని చదవనేటువంటి పాఠకుడు గాని, రచయితలు గాని ఉండరు. ముఖ్యంగా రచయిత అన్నవాడు చార్లెస్ డికెన్స్ ను చదవకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ఆయన రచనా శైలి ఎలా ఉంటుంది, ఆయన రాసినటువంటి విధానం ఎలా ఉంటుంది, ఆయన ఏ విధంగా రాశాడు, ఆయన జీవిత చరిత్ర ఏటో మనం ఇప్పుడు తెలుసుకోవాలంటే చిన్న కథనాన్ని మనం చేద్దాం. రోజుకు కేవలం 5 గంటలు మాత్రమే రాసిన మనిషి 200 ఏళ్లుగా ప్రపంచాన్ని చదివిస్తున్నాడు. లండన్ వీధుల్లో పొగమంచు చేరినట్టు చార్లెస్ డికెన్స్ జీవితం కూడా చీకటిలో మొదలై కాంతిలో ముగిసిన ఒక సుదీర్ఘ ట్రాకింగ్ షాట్. ఆయన మేధస్సు వెనుక సీక్రెట్ ఎంత రాశాడన్నది కాదు, ఎలా రాశాడన్నది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఒక ఖచ్చితమైన 5 గంటలు ఆయన రాసేవారు కాదు. ఆ గంటలే ఆయన్ని రాయించేవి. ఆ 5 గంటల్లో పుట్టిందే 28 పుస్తకాలు, 200లకు పైగా ఎస్సేలు, శతాబ్దాలను దాటి నడిచే కథల లోకంలా మానవత్వాన్ని మళ్లీ రాసిన ఒక గొప్ప ప్రపంచం. ఒక పిల్లవాడి బాధను ప్రపంచ సాహిత్యంగా మార్చిన కథ. 1812 పోర్ట్ స్మిత్ చిన్న పట్టణం, పెద్ద కలలు. కానీ 12 ఏళ్లకే ఆ కలలన్నీ ఒకే దెబ్బతో నేలకు చేరాయి. తండ్రి అప్పులు తీర్చలేక జైల్లో ఉండేవాడు. ఇంటికి తాళం. చిన్న చార్లెస్ బ్లాకింగ్ ఫ్యాక్టరీలో షూ పాలిష్ బాటిల్స్ కట్టే పని. కొంతమంది అక్కడే ముగిసిపోతారు. డికెన్స్ మాత్రం అక్కడే పుట్టాడు. అది ఓ డ్రామా కాదు, ఓ టెర్రర్, ఓ ట్రిగ్గర్, ఒక రచయిత ఆవిష్కరణకు అదృశ్య ఆరంభ సంగీతం. ఆ చీకటి డేవిడ్ కంపోర్ఫీల్డ్ అవుతుంది, ఆ బాధ ఒలివర్ ట్విస్ట్ అవుతుంది, ఆ కోపం హార్డ్ టైమ్స్ అవుతుంది. ఓ పత్రికా రిపోర్టర్ దేశం చదివే కథల దర్శకుడయ్యాడు అంటే ఊరిక ఆషామాషిగా అయిపోయలేదు. 1830ల లండన్ పార్లమెంటు డిబేట్లు, ఎలక్షన్ ట్రావెల్స్, నగరపు దుమ్ము, రాజకీయము, పేదరికము, డికెన్స్ పెన్ను కెమెరా ట్రాకింగ్ షాట్ లాంటిది. ఆయన చూసినదంతా వాక్యాల రూపంలో లైవ్ అయ్యేది. మరి 1836లో ఒక పేలుడు, ద పిక్ విక్ పేపర్స్, ఒక్కసారిగా ఇంగ్లాండ్ చదువుతూనే నవ్వింది, ఏడ్చింది, ఊపిరి బిగించింది. పిక్ పిక్ పేపర్స్ పుస్తకాల్లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ ఒక పుస్తకం కాదు, ఒక ఫ్రాంచైజీ లాంచ్. ప్రతి వారము కొత్త ఎపిసోడ్, ప్రతి ఎపిసోడ్ కి వీధుల్లో వేచి చూసే జనాలు, పాత్రలు, దేశంలోనే పాపులర్ ఫేసెస్. ఇది నెట్ఫ్లిక్స్ కాదు, ఇది ఓటీటీ కాదు, ఇదేదో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కాదు. ఆనాటి సహజ సిద్ధమైన పత్రికలు, పేపర్ల సమూహంలో సాదాసీదాగా వెలువడినటువంటి గ్రంథాలు, సాహిత్యాలు. ఇది 19వ శతాబ్దపు హైప్ మిషన్. తర్వాత డికెన్స్ ఎకో సిస్టమ్ అయిపోయాడు. ఏ క్రిస్మస్ కార్డ్, మనసును మేకోవర్ చేసే గ్లోవ్స్ట్ స్టోరీ. బ్లాక్ హౌస్, న్యాయ వ్యవస్థపై వేసిన స్టాంప్ లైట్. టేల్ ఆఫ్ 2 సిటీస్, ఇప్పటికీ జనానందరినీ కదిలిస్తున్న మహానగరాల కథ. యుగాల్ని కదిలించే సాక్రిఫైస్ మౌంటేజ్, విప్లవం, ప్రేమ, త్యాగం. గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, మనిషి ఎదుగుదలకు రివర్స్ షాట్. ఒలివర్ ట్విస్ట్, నగరపు పొగ మంచులో కనబడని పిల్లల గోల. ప్రతి నవల ఒక సినిమా, ప్రతి పాత్ర ఒక సజీవ ఫ్రేమ్. డికెన్స్ ను చదవాలని ప్రపంచం ఎందుకు ఈ రోజుకి కోరుతుంది? ఎందుకంటే ఆయన రాసింది కథలు కాదు, కాలం, గ్రామాలు, వీధులు, ఫ్యాక్టరీలు, ప్రేమలు, నొప్పులు, మానవ స్వభావం. వీటన్నిటినీ చర్మం మీద పాకే రియలిజం తో చూపించాడు. ఆయన నవలలు అప్పట్లో మ్యాగజైన్లలో సీరియల్స్ గా వచ్చేవి. ఎపిసోడ్ టు ఎపిసోడ్ రియాక్ట్ అయ్యే, మారే ప్రేక్షకుల హృదయాలు ఎడిట్ చేసే మొదటి ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగ్. సాహిత్యం మాత్రమే కాదు, పేదల కోసం పోరాడిన యోధుడు. డికెన్స్ పెన్న మాత్రమే కాదు, హృదయం కూడా. సమాజం కోసం గట్టిగా గొంతు విప్పేది. ఫాలన్ ఉమెన్ కు రిహాబిలేషన్ హోమ్, చారిటబుల్ కార్యక్రమాలు, సామాజిక సంస్కరణలు. ఆయన విశిష్టమైన అగ్ని, నిశ్శబ్దమైన అగ్ని. 1870లో శరీరం ఆగింది, భౌతికంగా మాత్రమే. కానీ డికెన్స్ ప్రపంచం ఇప్పటికీ పేజీలు తిప్పుతోంది. ఆయన ఒక జీవితం కాదు, అది ఒక రచయితలకే యుగానికే యుగం. ఇప్పటికీ ఆయన పాత్రలు మళ్లీ మళ్లీ జీవిస్తూనే ఉన్నాయి. స్కూళ్లలో, సినిమాల్లో, నాటకాల్లో, మన హృదయాలలో. సన్ ప్రకాష్ జోషులా చెప్పే మాటలు వింటే నిజంగా ఆయన ప్రతి అడుగడుగునా మన హృదయాల్లో ప్రపంచవ్యాప్తమైనటువంటి విశ్వ సాహిత్య వినివిధుల్లో వికరిస్తూనే ఉంటాడు. అలాంటి రచయిత చార్లెస్ డికెన్స్ గురించి ఇప్పటికీ ఎప్పటికీ మనమందరము, మన తరాలకు సంబంధం లేకుండా రాబోయే తరాలు కూడా ఇంకా 100 సంవత్సరాలు కూడా ఆ సాహిత్యాన్ని చదివే ఆలోచనలో పడినటువంటి యువతరం ఉండే అవకాశమే లేదు. ప్రపంచం స్థూలంగా మారిపోయింది అనుకుంటాం కానీ బేసికల్ గా అట్టడుగున శ్రీశ్రీ చెప్పినట్టు అట్టడుగున
ఇంకా అలాగే ఉంది. కాబట్టి అంత ఉన్నంత వరకు, అలాగే నడుస్తున్నంత వరకు చార్లెస్ డికెన్స్ పుస్తకాలు, రచనలు, ఆయన అనుభవాలు, ఆయన భావాలు మన హృదయాల చుట్టూ తిరుగాడుతూనే ఉంటాయి. చార్లెస్ డికెన్స్ అనే ఆయన ఒక చారిత్రక వ్యక్తి, కాలానికి తగినటువంటి వీరుడే కాకుండా కాలాతీతమైనటువంటి వీరుడు కూడా. సో ఫ్రెండ్స్, ఐఎమ్ విశ్వనాథ్, మన సాహిత్యం.